స్పష్టంగా రాయబడింది లేదా? పాత నిబంధన కాలంలోనే ఆల్రెడీ దేవుడు అనుభవిస్తున్నాడు అంటే ఏమండి, ప్రజలు వారు ఐగుప్తులో ప్రజలు పడుతున్న బాధను దేవుడు చూశారట. పనుల వల్ల తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను దేవుడు విన్నాడంట. వారి దుఃఖంలో దేవుడు నాకు తెలుసున్నాయి. ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించడానికి ఎక్కడంట? ఐగుప్తు అంటే చెర. ఐగుప్తు అంటే ఏంటంట? చెర అండి. ఏంటంటే చెప్పండి, ఐగుప్తు అంటే ఏంటంట? చెర అని అర్థం. ఈ చెర అనబడిన ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అనే మాటను మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమనంటే, క్రీస్తుకి ముందు కొంతమంది ఈ లోకాన్ని శాసించారు కదండి. క్రీస్తు ఈ లోకానికి రాక మునిపే కొంతమంది ఈ లోకాన్ని శాసించినటువంటి వారు ఉన్నారు. వారు ఎవరయ్యా అనంటే, ప్రపంచాన్ని నా గుప్పెట్లో పెట్టుకోవాలి అని బయలుదేరి అనేక రాజ్యాలను జయించినటువంటి వారు ఉన్నారు. ప్రపంచాలను గడగడలాంచినటువంటి వారు ఉన్నారు. అందులో మనకు మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసండి? గ్రీకు వీరుడైనటువంటి అలెగ్జాండర్. హల్లెలూయా. ఈయన ప్రతివారు నాకు మాత్రమే నమస్కరించాలి అనుకునేవాడంట. ప్రతివాడు నాకు మాత్రమే నమస్కరించాలి, నా జెండా మాత్రమే ప్రతి దేశంలో ఎగరాలి అనే ఒక కంకణం కట్టుకుని తీర్మానం చేసుకుని బయలుదేరినటువంటి వాడు గ్రీకు వీరుడు. చివరికి రోగంతో బాధపడుతున్నప్పుడంట అన్ని విధాలుగా డాక్టర్లు ప్రయత్నం చేశారంట. హల్లెలూయా. అన్ని విధాలుగా డాక్టర్లు టెస్టులు చేశారు, అన్ని చేశారు, వైద్యం చేశారు, అన్ని చేశారు. కానీ విచిత్రం ఏంటయ్యా అని అంటే, ప్రభువుని ప్రియమైన ప్రయత్నించినా కానీ వారిని ఏం బాగా చేయలేకపోయారట. అప్పటికి ఆయనకి ఒక చిన్న దోమ, ఏంటంటే దోమ కుడితే ఏమొస్తుంది? మలేరియా. దోమ కుడితే మనకి ఏమొస్తుంది? మలేరియా వస్తుంది కదా. సైన్స్ చదువుకుంటాం కదా, చదివేమో లేదా కదండి. ఈ దోమలు కుడితే మనకి ఏమొస్తుందంటే మలేరియా అనేది వస్తుంది. ఆయనకి కూడా అలాగే ఒక చిన్న దోమ కుట్టి ఆయనకి జ్వరం వచ్చిందంట. ఆ మలేరియా ఆయనకి తలకెక్కిందన్న. ఆ టైంలో మలేరియాకి వ్యాక్సిన్ లేదు. ఇప్పుడైతే మనకి అడుగడుగున మలేరియాకి వ్యాక్సిన్ లేవా కదండి. మలేరియా కిట్ ఉంది మనకి, ఇప్పుడు టాబ్లెట్స్ రూపంలో ఉంది, ఇంజక్షన్ రూపంలో ఉన్నాయి, టానికల్ రూపంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు అనేక రకాలుగా మనం ఇప్పుడు మలేరియా వచ్చిందంటే ఇమ్యూనిటీ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ దినాలలో మలేరియాను తగ్గించడానికి వ్యాక్సిన్ లేదు, కనుగొనబడలేదు. కాబట్టి ఆయన అన్ని విధాల డాక్టర్లు ప్రయత్నం చేసి 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 విసిగి వేసారిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విధాలుగా ప్రయత్నం చేయి ఆయన కాపాడు. అప్పటికి మలేరియాకి వ్యాక్సిన్ లేదు కనుక అందుకే చివరికి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న దోమకాటుకు గురై ఆయన చనిపోయాడు. చనిపోయే ముందు ఒక మాట అన్నాడంట, అరే నేను కానీ చనిపోతే మీరెవరు నన్ను మోయకండి అన్నాడు. మీరెవరు మోయకండి, నా ఇంటి వాడు ఎవరు కూడా, నా బంధువులు అనబడిన ఎవరు కూడా మోయకండి. మరి ఎవరు మొయ్యాలి గారు అన్నారట. నాకు ఎవరైతే వైద్యం చేశారో, సత్య విధాల ప్రయత్నం చేసి విఫలమయ్యారో వాళ్ళ చేతే మోయించాడు అన్నారట. దేవుడికి స్తోత్రం. అంటే ఎవరు? డాక్టర్స్ చేత మోయించాడు అన్నట. ఎందుకయ్యానంటే ఒకరి ప్రాణమును కాపాడడానికి డాక్టర్ వల్ల కూడా కానే కాదు, వీళ్ళ ప్రయత్నం కూడా వృధా అని తెలియాలి అని అంటే వాళ్ళే నన్ను మోయాలట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి 33 సంవత్సరాలు ఆయుషారు. 33 సంవత్సరాల రూపే ఆయన చనిపోయాడు. చిన్న వయసులో. మన భారతదేశానికి కూడా వచ్చాడంట. మన భారతదేశంలో రాజులు కూడా చాలా మంది ధైర్యంగా
అందరు రాజులు కూడా ఆయన వస్తున్నాడంటే రాయబారం పంపించి, అయ్యా మేము నీకు సలాం కొడుతూ ఉన్నాం, ఇక మేము నీతో యుద్ధం చేయం, మా దేశం కూడా నీదే, మా దేశం కూడా నీదే, నీ జెండా ఎగరేస్తాం, జస్ట్ మమ్మల్ని బ్రతికించు చాలు. అంటే దాని అర్థం ఏంటంటే మేము కూడా నీకు దాసులం అయిపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఒప్పుతారు. కానీ మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు మాత్రము చావో రేవో తేడా కూడా తీర్చుకుందామని ఎదురు తిరిగాడు. ఓడిపోయాడు ఎటకెలకు. ఆయనతో యుద్ధం చేసి ఓడిపోయినప్పుడు కూడా మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజు యొక్క ధైర్య సాహసాలను చూసి ఆ గ్రీక్ వీరుని అలెగ్జాండర్ నడుచుకున్నాడంట. అయ్యా నేను వస్తున్నాను, దండెత్తుతున్నాను అంటే అందరు నాకు ముందే రాయబారం పంపి నా కాలుకు నమస్కరించి సలాం కొట్టారు, కానీ నువ్వు ఒక్కడు నన్ను ధైర్యంగా నీ కొట్టకూడదు, నువ్వు ఓడిపోయిన నీ రాజ్యాన్ని ఇచ్చేస్తున్నానని చెప్పి తెలిపాడు. దేవునికి స్తోత్రం. ఇక రెండవ వ్యక్తి ఎవరంటే జూలియస్ సీజర్. రెండవ వ్యక్తి ఎవరంటే జూలియస్. ఈయన ఎవరంటే రోమా చక్రవర్తి. క్రైస్తవుని ఒక్కసారిగా ఊచకోత కోసినటువంటి వాడు. ఈయన కూడా మంచి పేరు సంపాదించుకోవాలని బయలుదేరి రోమా చక్రవర్తి ఈయన కూడా ఎలాగంటే ఆయనే ఈ యొక్క అలెగ్జాండర్ ఎలా జీవించాడో ఈయన కూడా అలాగే జీవించాడు. చివరికి ఏమీ లేని వాడుగానే చనిపోయారు. అయితే వారిచ్చిన స్టేట్మెంట్ ఏంటి అని అంటే యేసుక్రీస్తుని గురించి ఇలా స్టేట్మెంట్ ఇచ్చారన్న. యేసు ప్రభు అనబడిన వాడు, యేసుక్రీస్తు అనబడిన వాడు మనలాగా యుద్ధము చేయలే, మనలా కత్తి పట్టలే, ఏమంటే ఎటువంటి హంగమాలు చేయలేదు, ఎలాంటి మీటింగ్లు పెట్టి విప్లవాన్ని పురుకొనలేదు, ఏమి చేయలేదు. కానీ ఒక చిన్న పశువుల పాకలో సాలలో పుట్టాడు, మరి కత్తి పట్టలేదు, యుద్ధము చేయలేదు, మరి ఎందుకు అంత గొప్పవాడు అయ్యాడయ్యా అని అంటే ఈయనలో ఎవడంటే ప్రేమ, క్షమాపణ అనే గుణం ఉంది కాబట్టి ఆయన చరిత్రలో గొప్పవాడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. చరిత్రలో ఆయన గొప్పవాడు అంటే క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం ఏంటంటే ఆయన చరిత్రకు ఆధారమైన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. అవునా కదండి? ఇప్పుడు మనం చదువుతుంటాం, మన పుస్తకాలు చదువుతుంటాం. ఇక్కడ చదవాలి అంటే ఏం చదవాలి, ఎలా చదవాలి? క్రీస్తుకు పూర్వం జరిగిన దానికి ఏమని చదువుతాం మనము? క్రీస్తుకు పూర్వం అని చదువుతాం కదా. ఇప్పుడు జరుగుతుందని ఏం చదువుతా? ఇప్పుడు జరుగుతుందని ఎలా చదువుతామండి? క్రీస్తు శకము అంటే ఆయన ఈ లోకంలో పుట్టిన తర్వాత నుంచి ఆ లెక్క పెట్టుకున్నాడు. అంటే ఆ గ్రీకు వీరుని అలెగ్జాండర్ని, అలాగే రోమా చక్రవర్తి జూలియస్ సీజర్ని, ప్రభు అయిన యేసుక్రీస్తుని ముగ్గురు ప్రపంచం కల్లా ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఈ ముగ్గురు. దేవునికి స్తోత్రం. ప్రపంచాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరంటే ఈ ముగ్గురు. ఒకటి గ్రీక్ వీరుడు అలెగ్జాండర్, రెండవ ఎవరంటే జూలియస్ సీజర్, మూడవ వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ ముగ్గురిని ఆధారాలు తీసుకున్నారంట. ఈ ముగ్గురిని ఆధారం చేసుకుని ఈ లోకాన్ని రెండుగా డివైడింగ్ చేయాలి అని, పిన్ పాయింట్ చేయాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది కూర్చుండి ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత రెండుగా డివైడింగ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరంట? అలెగ్జాండర్. ఈయన ఎలాంటి వాడయ్యా అనంటే అనేక దేశాలకి యుద్ధానికి ప్రకటించి వారిని లెస్సగా ఓడించి రక్తపాతం సృష్టించినటువంటి వాడు. రాజ్యదాహం, అధికార దాహం కలిగినటువంటి వాడిన. కాబట్టి ఈయన పేరు ప్రఖ్యాతులతో పొందుకున్నాడే కానీ అనేక మందిని చంపి పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి ఈయన పనికిరాలని ఈయన పక్కన తీసేశారు. ఇప్పుడు ఎవరు తీసుకున్నారంట? రెండో వ్యక్తి ఎవరంట? జూలియస్ సీజర్, రోమా చక్రవర్తి. ఆయన ఎలాంటి వాడనంటే క్రైస్తవుడు అనబడిన వాడు నేనున్న హాయంలో ఉండడానికి వీలు లేదని చెప్పి క్రైస్తవుడు ఒక్కసారిగా ఊచపోత పోయించినటువంటి వాడిలో నెంబర్ 1 పర్సన్ ఎవరంటే జూలియస్ సీజర్. ఈయన కూడా రక్తపాతం చేసి రక్తాన్ని చిందించి మంచి పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి ఈయన కూడా పనికి రాడని ఆయన పక్కన పెట్టారు. ఇక మూడో వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎక్కడ కూడా మనం బైబిల్
చదివినా, ఎన్ని హిస్టరికల్ చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని చూసినా, ఆయన చరిత్ర చూసినప్పుడు ఆయన మాటల్లో కానీ, ఆయన క్రియల్లో కానీ, ఆయన చూపులో కానీ, ఆయన నడకల్లో కానీ ఎక్కడ కూడా పాపం. చివరికి నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అని సవాలు విసిరినటువంటి ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఈ 6 భర్తలను మెయింటైన్ చేసినటువంటి స్త్రీని కూడా క్షమించగలిగినటువంటి గొప్ప మనసున్న మహారాజు ప్రభు అయిన హల్లెలూయా, హల్లెలూయా. మీరేమైనా అనుకుంటారా? చెప్పండి. మీరు ఏమైనా అనుకుంటారా? మీరు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అనుకుంటారా? సరే, అయితే మీతో మనసు ఇప్పుడు మాట్లాడచ్చు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఒక భర్తని మెయింటైన్ చేసి వేరే వారితో కొంతమంది ఉంటారు కదా, వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుంటారు. భర్త ఇంట్లోనే ఉంటారు, భర్త ఉప్పు తింటారు, భర్త అనుభవిస్తారు, వేరే వారితో అక్రమ సంబంధాలకి వేరే లైన్ వేస్తూ ఉంటారు. వాళ్ళు తెలిస్తేనే మనం ఏమంటారు చెప్పండి? ఏమంటారు చెప్పండి? ఇప్పుడు భర్త ఉన్నాడు, భర్త ఉండి, భర్త ఉప్పు, భర్త అన్నము, భర్త బట్టే కట్టుకుని అన్ని చేసి అన్ని సంపాదనంతా భర్తదే. భర్తని మోసం చేసి వేరే వాళ్ళతో లైన్ కలుపుతూ ఉంటారు కదా కొంతమంది. అలాంటి ఏమంటారు? మీరు మాట్లాడండి దయచేసి. మీరు మాట్లాడద్దు. హల్లెలూయా. మీరు మాట్లాడండి. ఏమంటారు? మీరే మాట్లాడాలా? ఏమంటారు? అలాంటి ఏమన్నా ఇంకా కాదు, ఇంకా చెప్పండి అమ్మా, మాట్లాడండి. ఒకటి బాస్కుని ఇంకా చెప్ప పర్లేదు. ఇవన్నీ కదా రకరకాలుగా మనం మాట్లాడతాం, అవునా కదా? బజార్ దయ అంటాము, ఆదొకటి అంటాము, సారొకటి అంటాము, లేకపోతే తెలుగులో వ్యభిచారిని అంటాము, జారిని అంటాము. ఏమండి ఇన్ని మాటలు వాడతామా ఆడమా? అయితే బైబిల్లో ఒక ఆవిడికి 6 ముగ్గురు ఉన్నారంట. ఏమన్నా ఉంటుంది? బైబిల్లో యోహాను సువార్త 4వ అధ్యాయం. ఎందుకంటే చదవండి, ఇప్పుడు చదవద్దు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక ఆమెకి 6 భర్తలు ఉన్నారంట. ఎంతమంది అండి? 6 భర్తలు ఉన్నారంట. 6 భర్తలు ఉన్నా నీకేమంటారు? వేశ్య అంటారు కదా. వేశ్య అంటే అర్థం ఏంటి అని అంటే, డబ్బులు కొరకు తన శరీరాన్ని అమ్ముకొని బ్రతికే ఆవిడ. చూడండి, సిటీలో వేశ్య గృహాలు ఉంటాయి కదండి, వ్యభిచార గృహాలు అని ఉంటాయి కాబట్టి వ్యభిచార గృహాలు స్త్రీలే, కొంతమంది స్త్రీలే ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేయాలంటే డబ్బులు కొరకు తమ శరీరాలను, తమ శీలాన్ని అమ్ముకొని బతికేటటువంటి వారు. హల్లెలూయా. అలాంటి ఆమెను కూడా క్షమించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మనమైతే లోకం నుండి ఆమెను చిన్న చూపు చూస్తాం, మాటతో చంపేస్తాం. కొట్టక్కర్లేక కొట్టవుతా ఎందుకు లజ్జ లేకపోతే బతికి అంటారా చెప్పండి. అని వేధిస్తారా అంటే కొట్టక్కర్లేక నీ మాటలే పవర్ఫుల్. ఇంకా ఈరోజు చాలా మంది మాటలు చంపేస్తున్నా లేదా? ఒక్క మాట నాన్న హైస్తే నేను అనాలనుకుంటాను అంటే ఆ మాట అనేసరికి ఆవిడకి ఆటోమేటిక్గా, అవునా కదా? ఇప్పుడు అది వేస్తే కావచ్చు, కానీ ఆమె ఇప్పుడు మానవత్వం ఉండదు కదా, సీమునెత్తి ఉండదు కదా, ఆ మాట జాగ్రత్తలు కదా. అప్డేట్ చేసి మనం చంపేస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే ఆమెకి ఏం చేశాడు తెలుసా? ప్రేమ దేవుడు కదా,
ఎవరికి తెలియకుండా, తన శిష్యులకు కూడా తెలియకుండా ఇంటికి వెళ్ళి చదివితే ఆ స్టోరీ ఎంత ఉంటుంది. ఇంటికి వెళ్ళి యోహాను సువార్త 4వ అధ్యాయమే శిష్యులకు కూడా తెలియకుండా పర్సనల్ గా డీల్ చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పర్సనల్ గా ఆమెతో డీల్ చేశాడంట. ఆమెని ఎలా ఒప్పింపచేయాలో అలా ఒప్పింపచేశాడంట. తన నోటితో తానే ఒప్పింపచేసేట్టు చేశాడంట. యేసు ప్రభు వారు మనమైతే ఏం చేస్తామనంటే తివ్వలాగితే డొంకంట కదులుదనంటే మనం మొత్తము మన శరీరంలో బాడీ పార్ట్ అని లాగేస్తాం. మనని ఒక్కొక్కటి లాగేస్తాం. మెకానిక్ ఎలాగైతే అయ్యా ఒకటంతే అన్ని ఇప్పేసుకుని చూస్తారో అలాగా మనం ఏం చేస్తాం తెలుసండి, చిన్న వెంట్రుకు తిరుగుతారు మన శరీరంలో ఉన్న బాడీ పార్ట్ అని లాగేస్తాం. మనమే చంపేస్తాం ఇక. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా చేయలేదు. తన పాపములన్నీ తనతోనే చెప్పేటట్టు చేశాడు దేవుడు. హల్లెలూయా. తను ఏమి చేసిందో, తను ఎలా జీవిస్తూ ఉందో అదంతా యేసు ప్రభు తనకి ఒప్పింప. అలాంటి 6 భర్తలు మెయింటైన్ చేసిన ఆమెను కూడా క్షమించగలిగే గుణమున్న గొప్ప మహారాజు ప్రభు అయిన హల్లెలూయా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే అక్కడ రాయబడింది నిర్గమకాండంలో ఏమంటే వారు తమ బాధను బట్టి పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. వారు దుఃఖం నాకు తెలిసే ఉన్నది కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశం నడిపించడానికి నేను దిగి వచ్చి తిని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని జనకమా, మనం చాలా సార్లు మనం అనుకుంటాము నాకు ఏ బానిసత్వం లేదు, ఏ చెరలో నేను బంధించబడలేదు అనుకుంటాం. బానిసత్వం అంటే కంబారితనంగా అయిపోవడం. మరి ఇప్పుడు ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారు? మన భాష పద అదే కంబారి అంటారు కదా, కంబారంగా అంటారు. ఒకప్పుడు అప్పుడు చాలా మంది సోదరుడు కంబారంగా మండుతుంది ఎక్కువ కమ్మ జరిగింది అంటారు. మన ఊళ్ళో కూడా అలాగే 2 ఉండేవచ్చేమో ఒకప్పుడు. ఇప్పుడు ఎవరు రాదు కానీ అప్పుడు ఉండేవాళ్ళే. అంటే అలాంటి బానిసత్వంలో మన ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న పరిస్థితిని దేవుడు చూశాడు ఆకాశం. హల్లెలూయా. చూసి వాళ్ళు మొరపెట్టుకున్నారంట, ప్రభువా ఈ బాధ మేము తట్టుకోలేకపోతున్నామయ్యా, మమ్మల్ని విడిపించే నాదుడు లేడా అని వాళ్ళు మొరపెట్టగా దేవుడు ఒక రక్షకుడిని పంపించాడు. ఆయన ఎవరయ్యారంటే మోషే. హల్లెలూయా. ఆయన ఎవరయ్యా? మోషే అనే ఒక రక్షకుడిని వాళ్ళ కొరకు సిద్ధం చేశాడు, పంపించాడు. వారిని ఎక్కడికి నడిపించాలి? పాలు తేనెలు ప్రవహించేటువంటి విశాలమైనటువంటి దేశానికి. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు ప్రజలు నివసించవలసినటువంటి సొంత ప్రాంతం అక్కడికి నడిపించడానికి. అందుకే ఇప్పుడు క్రైస్తవుడు నిత్యం నివసించవలసిన స్థలం ఎక్కడ చెప్పాలి? హల్లెలూయా. అందుకే ఒక భక్తులు అక్కడ పరలోకమే పాడతారా? వచ్చా? పరలోకమే నా దేశము, నేనక్కడకు వెళ్ళిపోతాను. మన దేశం ఉంది, అదే పరదేశం. హల్లెలూయా. మనం వెళ్ళాలి, అక్కడ మనం ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ మనం ఉండాలి అంటే ఇక్కడ నుండి బానిసత్వం నుండి మనం విడిపించబడాలి. ఇక్కడ కట్టబడిన కట్లన్నీ నుండి మనం ఏం చేయబడాలి? విప్పబడాలి. ఏం చేయబడాలి? ఏమో మన దగ్గర ఉన్న కట్లు ఏంటో, మన దగ్గర ఉన్న బానిసత్వం ఏంటో అది నీకు తెలుసు, నాకు
దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అవునా కదండి? నాది నీకేమని తెలుసా? నీది నాకేమని తెలుసా? అది నీకు తెలుసు, అది నాకు తెలుసు. చూడండి లూకాసు వార్త 19:10 నశించు నీకు క్రిస్మస్, అందుకే అయింది నీకు సంతోషం, అందుకే అయింది నీకు ఆనందం, అందుకే సంతోషముల పండగ అంటారు. ఆనందముల పండగ అనుకుంటున్నాం. ప్రేమ దేవుడు పెట్టారా? గమనించండి, ఆలోచించండి. క్రిస్మస్ అంటే క్రిస్మస్ ఎందుకు అని అంటే అక్కడ రాయబడినదిగా చూస్తే ఏమంటే వాళ్ళ నుండి, వారి దుఃఖం నుండి, వారి బాధల నుండి, ఐగుప్తుల చేతుల నుండి విడిపించి విశాలమైన మంచి దేశమున కనానీయులు, హివ్వీయులు, అమోరీయులు, పెర్జీయులు, ఏమంటే హిత్తీయులు, యోబుసీయులకు నివాసమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సాతాను బంధకంలో ఉన్న మనల్ని, సాతాను చెరలో ఉన్న మనల్ని, సాతాను యొక్క శక్తులను కట్టబడిన మనల్ని విడిపించి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చిన వాడే మన ప్రభు అయిన పుట్టినవాడు. తెలుగు బైబిల్లో పుట్టెను అనుంది, అదే ఇంగ్లీష్ బైబిల్ చదివితే వచ్చెను అంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు అనంటే తెలుగు బైబిల్లో తెలుగులో అనుకున్నమైన రీతిలో అనుసంధానం కల్పించి ట్రాన్స్లేషన్ చేయాలి. కానీ అదే ఇంగ్లీష్ అయితే ఏమంటే వచ్చెను. ఇంగ్లీష్లో వచ్చెను అని తెలుగు ఇంగ్లీష్లో ఏమంటారు? కనుక ఆలోచన చేయండి, ఆయన వచ్చిన వాడు, అందుకే నేను దిగి వచ్చిన ఉన్నాడే కదా, పాలు ప్రభుత్వం చేసినప్పుడు నడిపించినప్పుడు దిగి వచ్చి ఉన్నాను, నేను పుట్టి ఉన్నాను, నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఆయన వచ్చిన దినమే క్రిస్మస్ మనం చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడండి నీకు సంపూర్ణంగా తెలియాలి. తెలిసిన తర్వాత ఈ క్రిస్మస్, అప్పుడు నీకు సంతోషం, అప్పుడు నీకు ఆనందం. క్రిస్మస్ ని అర్థం లేకుండా వ్యర్థంగా చేయదు. అందుకనే నేను క్రిస్మస్ నెల వచ్చింది అని అంటే ఆత్మలు ఎక్కడ ఎందుకు అడుగుతాను? ఇక ఊరికనే నాకేమైనా అంత అవసరం అని అంటే నాకు కాదండి, ఆయనకి యేసయ్యకి అవసరం అండి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు అవసరం యేసయ్యకి అంటే మనం అందరికీ ఎక్కడ కట్టబడి అన్నమాట, సాతాను బంధకాలతో కట్టబడి ఉన్నాం. సాతాను బంధకాలు ఏమో అది ఒక కోపమే కావచ్చు. ఏమండి ఏంటంటే అది కోపమే కావచ్చు, లేకపోతే అది పగే కావచ్చు, లేక అది వ్యసనమే కావచ్చు, ఇందాక చెప్పినట్టు అది దరిద్రపు చూపులే కావచ్చు కదా. భర్తను మోసం చేసి వేరే వారితో అక్రమ సంబంధం, భార్య ఉండి వేరే వారితో వేరే చూపులు చూసి అక్రమ సంబంధాలు, ఇది సాతాను బంధకమా కాదా? అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, ఏది నేను చేయాలనుకుంటున్నది నేను చేయలేకపోతున్నాను, ఏది చెయ్యకూడదు అనుకుంటున్నది నేను చేస్తున్నాను అని అంటే అది నాలో ఉన్న పాపమే దానికి కారణము అంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం మనం? చేశారా లేదా? చేశారా ఎప్పుడైనా? ప్రభా నేను చాలా కోరుకుంటాను ప్రభా, నా యొక్క కోపం ఉంది ప్రభా, నా కోపం రాని ప్రభా, నన్ను కోపం రాని ప్రభా, నా కోపం నన్ను తప్పించి ప్రభా. ప్రార్థన చేస్తుంటారా? చేయకపోతే ప్రార్థన చేయాలి, దేవుడితో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి మళ్ళీ కోపడుతున్నాం. మరి కారణం ఏం చేయాలంటే మనం సాతాను బంధకాల్లో బంధించబడి. రెండు ఏంటంటే వ్యసనం. ఏంటంట? వ్యసనం. చేయకూడదు, నేను చేయకూడదు, ఇక మానేయాలి. నాకు భాస్కర్ గారు చెప్పిన మాట ఎప్పుడు మర్చిపోలేదు. అయ్యగారు నేను ఒక దగ్గర డేట్ రాసుకున్నాను. అయ్యగారు ఏమన్నా భాస్కర్ నిజమా కదండి? డేట్ రాసుకున్నాను అయ్యగారు. ఎందుకయ్యా అని అడిగాను. ఈ రోజు నుంచి నేను మానేయాలని డేట్ రాసిన అయ్యగారు ఒక సాఫ్ట్వేర్ ఇక్కడ అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన దాచిపెట్టలేదండి, ఒప్పుకున్నాడు నిజంగా. దేవుడికి స్తోత్రం. అందుకే
అందుకే అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఆశీర్వదించబడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ అతిక్రమం నాకు తెలియదు, అది నీకు తెలుసు. పరలోకం నుండి దిగొచ్చిన యేసయ్యకి వాటి నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. నువ్వు ఎలాంటి బంధకాలు ఉన్నావని ఆయనకు తెలుసు. ఇంకా చెప్పనా, నీ హృదయ రహస్యాలు నీలో అంటే నువ్వేం ఆలోచిస్తున్నావు అది నీలో పుట్టక మునిపి ఆయనకు ముందు తెలుసు అంట. మనం ఒకవేళ ఒకరిని కొట్టాలి అనుకుందాం బాలరాజు సంకట మా అప్పగారు మేము నలుగురు శివ కల్పన ఆంధ్ర శివని కల్పన కొంచెం జల్దీ బందోబస్తు ఉన్నాడు కదా, ఆయన అయితే కొట్టగలరని ఆయన కూడా కలుపుకున్నాం. నలుగురు కలిసి ఒకరిని కొట్టాలనుకుంటున్నాం. నలుగురు కలిసి ఒకరిని కొట్టాలనుకుంటే ముందు మేము మాట్లాడుకోవాలి లేదా? మాట్లాడుకోలేదా? అరే ఆయన ఎలా కొడితే ఆయన జయించగలమని. అంటే ఇది మేము మాట్లాడుకుంటున్నాము అని మేము మాలో కూడా అనుకోకుండానే మీరు ఇలాంటి ఆలోచన తలస్తూ ఉన్నారు అని దేవుడికి ముందే హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం దాగలమా? రుకన మందిరం ముందేకి ఏమండి మా రుకన మందిరం ముందయా మన వల్ల అరే నువ్వేనా అనిపించేది నేను వనపానొక్కి మా కొరకు ఉంది. అందుకే మనం ఎలాంటి అతిక్రమంలో మనము పట్టబడ్డామో, ఎలాంటి అపవిత్రమైన కార్యాల్లో మనం బంధించబడ్డామో అది నీకు తెలుసు, నీకు తెలియాలి. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, బైబిల్లో ఇద్దరున్నారు భార్య భర్తలు. ఇస్సాకు భార్య పేరు ఏం పేరు? ఆ పేరు ఎందుకే చెప్తావా? నిజమేనా? ఇస్సాకు భార్య పేరు ఏం పేరు? కరెక్టేనా? కరెక్టా? ఇంకా జోహారా ఆరాక జోహారా. హల్లెలూయా. ఇస్సాకు భార్య పేరు రెబెకా. వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టారు చెప్పండి? ఎంతమంది పుట్టారండి? వాళ్ళ పేర్లు తెలుసా? చెప్పండి. వెనకది ఇస్సాకుకి రెబెకాలకి కొన్ని ఇద్దరు పుట్టారు. సరే, వాళ్ళ పేర్లు ఏమి తెలుసా మీకు? మీకు మాట్లాడండి కొద్దిగా, ఓపెన్ ద మౌత్ అన్నట్టుగా కొంచెం నోరు తెరవండి, పర్లేదు. హల్లెలూయా. ఎవరన్నా? యాకోబు, ఏసావు. హల్లెలూయా. యాకోబు నునిపోయినవాడు, తల్లి మాటలకి వినండి జాగ్రత్త. ఇక్కడ చాలా జాగ్రత్త. తల్లి మాట అంటే తల్లితోనే ఉండేవాడు, తల్లి మాటలకు సపోర్ట్ చేస్తూ తల్లి మాటలు వింటూ ఉండేవాడు. ఇస్సాకు ఎలాంటి వాడు అంటే కొంచెము ఏంటంట వేటగాడు. ఇస్సాకు ఎవరంట? వేటాడుతూ దిట్ట కలిగిన వాడంట. అర్థమేనండి? అలా చేసి ఈ ఏసావు ఏమొచ్చి వేటాడి తెచ్చి వాళ్ళ నాన్నకి ఉండి పెడుతూ ఉండేవాడు. అందుకే ఏసావు అంటే నాన్నకి ఇష్టం, రెబెకాకి యాకోబు అంటే. హల్లెలూయా. ఏసావు అంటే ఇస్సాకు ఇష్టము. ఎందుకని మాట్లాడండి, ఎందుకని? వేటాడికి మాత్రం తెచ్చి పెడుతూ ఉండేవాడు తండ్రి. అందుకే ఏసావు అంటే ఇస్సాకు ఇష్టం అంట. రెబెకాకి అంటే యాకోబుకి ఇష్టం, యాకోబు అంటే ఇష్టం. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి చెప్పినవన్నీ వింటూ ఉండేవాడు. ఎవరు యాకోబు. ఈ యాకోబు ఏమో అమ్మ దగ్గర అనుకువగా మెలకు నెమ్మది కలిగి ఉండేవాడు. ఇస్సాకు ఏమొచ్చి నాన్న దగ్గర ఉండేవాడు, అడుగుకి వేటకి వెళ్ళేవాడు. దొరికిందని ఏం దొరికిందని నాన్న ఈరోజు పండగే అనేవాడు, తెచ్చుకుని వండుకొని పెట్టేవాడు. అప్పుడు ఇస్సాకు వచ్చి అబ్బా ఇర్రా నా కొడుకు అంటే అని ఏసావుని ప్రేమిస్తుండేవాడు.
చూసారు? వీళ్ళెవరు? భార్య భర్తలు. వాళ్ళిద్దరు కనిక వల్ల పుట్టిన వాళ్ళే కదా, ఏసావు యాకోబులు కదా. మరి ఎందుకు వాళ్ళ వ్యత్యాసం ఎందుకని? ఇద్దరిని సమానంగా చూడాలి కదా, అవునా కదా? ఇద్దరిని సమానంగా చూడాలి కదా. ఆది కాలంలో మనం రాయబడి ఉంటాయి ఈ మాట్లాడిన మీరు ఇంటికి దగ్గర చదవండి. ఆది కాలం. హల్లెలూయా, హల్లెలూయా. ఏసావు అంటే ఇస్సాకుకి ఇష్టము, యాకోబు కంటే రెబ్కాకు ఇష్టము. మరి ఎందుకు ఏసావుని ప్రేమించినది రెబ్కా? మరి ఎందుకు యాకోబుని ప్రేమించినది ఏసావు? మరి వాళ్ళకంటే కదా భూమి మీద పడ్డారు వాళ్ళు, అవునా కదా? ఈరోజు మనకి ఇలాంటి వైరస్లు కూడా ఉన్నాయి. ఆ చరిత్ర రాశాడు అని అంటే మనలో ఉందని లెక్కే కదండి. ఉందా లేదా? మనం కంటే కదా భూమి మీదకి వస్తారు. మనం కనకపోతే వస్తారా భూమి మీదకి? మన కన్న వాళ్ళు అటు చేతోడైనా, గుడ్డోడైనా, నట్టోడైనా సరే, ఆడు ఎలాంటి వాడైనా సరే మనం కంటేనే భూమి మీదకి. కాబట్టి వాడిని ప్రేమించాల్సిన బాధ్యత కూడా, ప్రేమలో కూడా వ్యత్యాసం, ప్రేమించే విధానంలో కూడా తేడా. అలాంటి కట్ట నుండి తెంపి మనల్ని విడిపించడానికే ఒకడు వచ్చాడు, ఆయన ప్రభువైన. హల్లెలూయా. నీకు కూడా అలాంటి వైరం, అలాంటి వ్యత్యాసం ఉందనుకోండి, వివేకం ఉందనుకోండి. ఒకవేళ పరలోక రాత్రి ఒక దినాన మనం పోతే ఇక్కడ పుస్తకులు కళ్ళు మూస్తే అక్కడ తెరవగలమా? మాట్లాడండి. నిద్ర వస్తాయా? ఆగేస్తుందా? ముగించేనా? హల్లెలూయా. కొంచెం ఒకసారి ఉండండి. 12:30 నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఏంటంటే నశించిపోతున్నాడు. ఇవన్నీ నశించిపోయే మార్గాలేనండి. మన కన్న బిడ్డలు మనమే తేడా చేస్తాము. ఆ మనం చేయమంటాం, కానీ సీక్రెట్గా కొంతమంది వ్యసనాలు చేస్తూ ఉంటాం. నేను మీకు చెప్పాను చాలా సార్లు కదా. ఒక పాస్టర్ గారు రోడ్డు మీద మాట్లాడుతున్నాను, కురుపు మెయిన్ రోడ్లో ఇలా మాట్లాడుతున్నాను. ఆయన జోబులు, ఈ ఫ్యాంట్ జోబు నేను పెట్టినట్టే జోబులు ఎందుకు పెట్టాడు? జోబులో నుంచి ఇలా తీశాడు. ఇలా తీస్తే ఇప్పుడు బంగోలు కానీ అప్పుడు ఏంటంటే అవి డీలాక్స్ అంట. డీలాక్స్ ప్యాంట్ పడ్డది పాస్టర్ గారి ప్యాంట్ జోబులో నుంచి. ఇష్టంగా ఉందా లేదు? ఇష్టమా కదా? పిల్లలు కూడా పెట్టేసినారు. ఎప్పుడు నాకు తీసుకుంటాను నా ముందులే, నా కళ్ళు కదా. ఎవరయ్యా అంటే పాస్టర్. 10 మందికి బోధించవలసిన వాడు, 10 మందికి నాయకుడు. బోధించవలసిన నాయకుడే కదండి. హల్లెలూయా, హల్లెలూయా. విద్యార్థులు ఉంది కదన్నమాట చాలా మంది. అంటే ఇవన్నీ సాతాను కట్టిన కట్టులు, సాతాన్ని బంధించిన బంధకాలు. ఇలాంటి వాటి నుండి విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి. ప్రభువుని ముగిస్తున్నాను. దేంట్లో కట్టబడి ఉన్నామో నాకు తెలియదు, కానీ అది నీకు తెలుసు. నీ జీవితం నీకు తెలుసు, నా జీవితం నాకు తెలుసు. తెలియదా? నీ బతుకు నీకు తెలియదా? నా బతుకు నాకు తెలియదా? నీ గుణం నీకు తెలియదా? నా గుణం నాకు తెలియదా? తెలుసా తెలియదా? నా గుణం నాకు తెలుస్తుంది, వేరేవాడికి ఎలా తెలుస్తుంది? నీ గుణం నీకు తెలుసు. నువ్వు దేంట్లో బంధించబడి ఉన్నావు, దేంట్లో కట్టబడి ఉన్నావు ఒకసారి ఆలోచించు. ఎదుటి వ్యక్తిని ప్రేమించడం విషయంలో నువ్వు తేడా చూపిస్తున్నావు. నీ ఇంటి వారిని ప్రేమించడం నువ్వు ఆ ఇస్సాకు యాకోబులా రెబ్కా లాంటి పరిస్థితి నీ జీవితంలో ఉందేమో. ఎదుటి వారంటే నీకు అసహ్యమేమో. ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతావు, లేనప్పుడు మరొకలా మాట్లాడతావు. ఇంకేమో ఒంగోలి దండం, లేకపోతేమో వెనక గుర్తేస్తావు. లేదా అలాంటి ఇది ఫాస్ట్ ముందులేమో ముందులేమో ఫాస్ట్ కనీసం బైబిల్ చదవడం విధంగా దగ్గర దేవుడికి అది ఈ స్వభావం. అది
ఇలాంటి కట్ల నుండి దేవుడు మనల్ని విడిపించటానికే నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాను అని ప్రభు వారు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి. ఒక మాట నేను కథని చెప్పి నేను చేస్తాను. ఒక రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఉంటాయి కదండి. ఎంతమంది తెలుసు రోమన్ క్యాథలిక్